హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మరి నా వీడియోస్ని మా పిల్ల యొక్క వీడియోస్ని కూడా మీరు వీక్షిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. మరి ఈరోజు మనం మాట్లాడుకునే మంచి మాట, మరి ఫర్గివ్నెస్ ఈజ్ లెట్టింగ్ గో ఆఫ్ యాంగర్ అండ్ ఫైండింగ్ పీస్. అంటే మరి క్షమించడం వలన మనకు కలిగే ప్రశాంతత చాలా తృప్తినిస్తుందండి క్షమించడం. ఎందుకంటే మరి మనకి అనేక బంధాలతో మనం ఈ లోకంలో ఒంటరిగా ఎవ్వరం కూడా బ్రతకలేం కదా. చుట్టూ ఫ్రెండ్స్ అని, బంధువులని, మరి తోబుట్టులు, ఇవన్నిటి కూడా బంధాలు ఏర్పరచుకుంటూ ఉంటాం. అయితే కొన్ని కొన్ని పొరపాట్లు వచ్చినప్పుడు మనకు కోపం కలుగుతుంది. అయితే వాళ్ళు వచ్చి మరి పొరపాటు తెలుసుకుని మనల్ని క్షమించమని అడిగినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని క్షమించాలి. క్షమించమని అడిగినా కూడా క్షమించలేని స్థితి కూడా కొందరిలో ఉంటుందండి. కోపం వస్తుంది ఖచ్చితంగా. మనం గాయపరిచినప్పుడు, మనకు అపకారం చేసినప్పుడు, మనకి కీడు తలపెట్టినప్పుడు, మనకు ఉన్నది మరి వాళ్ళ దూరం చేసినప్పుడు ఖచ్చితంగా మనకి కోపం అయితే కలుగుతుంది. అయితే వాళ్ళందరూ వాళ్ళ పొరపాటు తెలుసుకుని వచ్చి పశ్చాత్తాపడినప్పుడు, మరి క్షమించమని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం క్షమించినప్పుడు వాళ్ళ పట్ల కోపం తగ్గిపోతుంది. మళ్ళీ మన బంధం కొనసాగించవచ్చు. దాన్ని బట్టి ఏంటంటే మనకు మరి ప్రశాంతత అనేది మనకు కలుగుతుంది. అయితే మనం కూడా అండి పొరపాట్లు అనేక సార్లు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అనుకోకుండా కూడా జరుగుతూ ఉంటాయి. తెలియదు మనకు, వాళ్ళకి కావాలని అపకారం చేయం, కావాలని వాళ్ళని గాయపరచం, కానీ విస్తరించిన మాటల వలన తప్పులు దొరుకుతూ ఉంటాయి కదా, అలా అవ్వచ్చు. మరి అనుకోకుండా మనం ఏదో చేద్దాం అనుకుంటే కొన్నిసార్లు ఏదో అయిపోతుంటుంది. అలా కూడా మన ఫ్రెండ్స్ని కానీ, మన లైఫ్ పార్ట్నర్ కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ, ఆత్మీయుని కానీ మనం వాళ్ళని బాధకు గురి చేస్తూ ఉంటాం. అప్పుడు ఏంటంటే మనం ఏంటంటే క్షమించమని అడిగితే మనం తక్కువ అయిపోతామేమో, మనం తప్పు చేసినట్టు అయిపోతామేమో ఆలోచించుకుంటాం. నిజంగా చెప్పాలంటే మనం తప్పు అని తెలిసినప్పుడు, మన మనసాక్షి మనం గద్దించినప్పుడు ఆ తప్పుని ఒప్పుకోవడం చాలా ఉత్తమం అండి. తప్పని తెలిసిన దాట ఖచ్చితంగా మనం క్షమించమని అడగాలి. ఎందుకంటే దాన్ని అలాగా కొనసాగించకూడదు. మనకు తప్పని అర్థమైన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి క్షమాపణ అడిగినప్పుడు ఏంటంటే మన బంధం ఇంకా బలపడుతుంది. మనం తక్కువైపోతామేమో అనుకుంటాం, కానీ మనం ఇంకా మన ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది, కొంచెం బాధపడతారు. కొన్నిసార్లు అడగలేరు మనల్ని, గాయపరిచినప్పుడు వాళ్ళు బాధపడతారు. ఆ బాధ మనకి మంచిది కాదు. వెళ్ళి ఇలా పొరపాటు జరిగింది, పొరపాట్లు మాట్లాడాను, పొరపాటున నేను అనుకుని చేయలేదు, క్షమించు అని అడిగినంత మాత్రం మనం ఏమీ అరిగిపోము, తరిగిపోము. కాబట్టి క్షమించమని మనం వాళ్ళని అడిగగానే ఖచ్చితంగా వాళ్ళ మనసు గాయమంతా కూడా సరవుతుంది. వాళ్ళు నెమ్మది పొందుతారు. అంతేకాదు మనల్ని ఇంకా ప్రేమిస్తారు. ఎందుకంటే పొరపాటు జరిగింది, తను అలాంటిది కాదు, అలాంటి వాడు కాదు, మనల్ని అర్థం చేసుకుంటారు. దాన్ని బట్టి ఏంటంటే ఇంకా మనల్ని దగ్గర చేసుకుంటారు. కాబట్టి ఏ బంధాన్ని విడిచిపోకూడదండి. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా పొరపాట్లు చేస్తుంటారు. నేను చెయ్యను, నేను పర్ఫెక్ట్ అని ఎవ్వరు లేరు భూమి మీద. కాబట్టి ఫ్రెండ్స్, కొన్ని మార్లు మనం క్షమించాలి. క్షమించే మనసు కూడా గొప్పదండి. అది అందరికీ సాధ్యమైంది కాదు. కొంతమంది చిన్న పొరపాటు అయితే లైఫ్ లాంగ్ మరి సాగదీస్తూ ఉంటారు. ఇంకా ఎప్పటికీ కూడా క్షమించరు. కోపపాటు చేసిన చిన్న తప్పే, కానీ అంతకు మించి వాళ్ళని బాధ పెడతారు ఫ్రెండ్స్. అది కూడా మంచిది కాదు. వాళ్ళ క్షమాపణ అడిగిన వెంటనే దయచేసి వాళ్ళని ఖచ్చితంగా క్షమించాలి. అలాగే ఏంటంటే మనం కూడా పొరపాటు చేసినప్పుడు మరి సిగ్గుపడకుండా, తప్పు చేయడానికి సిగ్గుపడాలి కానీ క్షమాపణ అడగడానికి సిగ్గుపడే విషయం అయితే కానే కాదండి. ఒక బంధం మనకి కావాలి అనుకుంటే ఖచ్చితంగా పొరపాటు జరిగినప్పుడు క్షమించమని అడిగి వాళ్ళకి మనకున్న అవరోధాలన్నీ కూడా తొలగించుకుంటే మనశ్శాంతిగా, ప్రశాంతతగా, మరి ఎటువంటి కలుషితం లేకుండా ఆ బంధాన్ని మనం చక్కగా కొనసాగించుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ మాట మీకు అర్థమైంది కదా. ఖచ్చితంగా మీ తోటి వారిని మీరు క్షమిస్తూ, అలాగే మరి క్షమాపణ కోరుకుంటూ మీ బంధాలని మరి చక్కగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ మాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరి మీకు ఈ వీడియోస్ మరి మంచిగా అనిపిస్తున్నాయంటే అనేక మంది చేరినట్లుగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదా.
మరి రేపు మరో మంచి మాటతో రేపు మరలా మనకు కలుద్దామంటే అందరికీ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.